ఈ నడుమ వాళ్ళు మోసం చేసిర్రని వీళ్ళు మోసం చేసిర్రని మాయమాటలు చెప్పి అల్క తక్కువ సరుకు అంటగట్టిర్రని ఆన్లైన్లో ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి పంపించిర్రని మాయమాటలు నమ్మి మోసపోయినామని ఇట్లా ఒకటా రెండా వందల మంది పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యిర్రు. వందలల్లో వార్తలు రాసినాం ఇంతకు మునుపు మేము కూడా. కానీ ఇసొంటి కేసు అయితే ఎవ్వరు పెట్టలేదు. ఇసొంటి వార్త మేము ఎప్పుడూ రాయలేదు. అదే ఈ తమ్మునికి పెద్ద తిప్పలే వచ్చినట్టున్నది. పోలీసుల తాను గురికి ఏంది తమ్మి, ఏం ఆపద వచ్చింది, ఏం బాధ అయింది, గిటూరికి వచ్చినావు అని పోలీసు సార్ అడిగితే ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. అగో ఇన్నరా, తాళం తిప్పితే చాలు గాలికి ఎగురుద్దని మోసం చేసి విమానం బొమ్మను అంటగట్టిండాట దుగున పైన. ఇంటికి వచ్చినాక చూస్తే గాలికి ఎగురుతలేదాట. అందుకనే దుగున పైన నన్ను మోసం చేసిండు సారు. నా సొంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేసుకుంటూ వస్తున్నాడో ఏమో. నా లెక్కన ఇంకెవరు మోసపోకుండా దుగున పైన మీద కేసు పెట్టులి సార్లు అని పిటిషన్ ఇచ్చిండాట పోలీసు వాళ్ళకు. సరే పెడతారు గాని ఎగరకుంటే మళ్ళా పోయి అడగాలి కదా తమ్మి. చక్కగా స్టేషన్కి వచ్చి కేసులు పెడితే ఎట్లా అని అడిగితే 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి ఎగురుతాను చూపెట్టిండు. ఆగో ఇన్నరా, 3 మాటలు పోయి అడిగిండాట. పోయినప్పుడల్లా కలర్లు మార్పిడి చేసి ఇస్తుండాట గాని పైకి ఎగిరే బొమ్మ అయితే అస్సలు ఇస్తలేడాట. అంతేకాదు మళ్ళీ ఇటుకి ఇట్లా రావద్దని బెదిరించిండట కూడా. అందుకనే అంత కోపం వచ్చింది కావచ్చు తమ్మునికి. ఇంకేముంది, 300 ముచ్చుతావా అని సంగారెడ్డి జిల్లాలున్న కంగ్టీ మండలం పోలీసు వాళ్లకు ఫిర్యాదైండు ఈ తమ్ముడు. తమ్ముని పేరు వినయ్ రెడ్డి, 10 ఏండ్లుంటాయట. గింత చిన్న పిల్లగాడు అయ్యుండి కూడా దుకున పైన 300 మోసం చేసిండని పోలీస్ స్టేషన్ కు పోయిండని ఎరకయ్యేటాళ్లకు కొంతమంది తమ్ముని గుండె ధైర్యాన్ని తారీఫ్ చేస్తుంటే తెలిసి తెలవక తమ్ముడు చేసిన పనికి ఇంత మంది నవ్వుకుంటున్నారు. కానీ ఏ మాట కామాట తమ్ముని గుండె ధైర్యాన్ని మాత్రం ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా నుల్లా. ఏమంటారు?